ఒక 10 నిమిషాలు బాబు గారు మీకు తెలియదు అక్కడ నిలబడుకుంటే మెంబర్లు అంతా బోర్డు కూడా
శంకర్ నేత్రాలయ మిషన్ విజన్ వారు సూలూరుపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కంటి వైద్యాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ వారు మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా నెల్లూరు, గూడూరులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. అదేవిధంగా మన సూలూరుపేటలో కూడా గత 3 సంవత్సరాల నుంచి మన ఆదిశేషారెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కూడా చాలా చక్కగా పేదవాళ్ళకి ఏదైతే అవసరమైందో అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిశేషారెడ్డి గారు ఆయన స్టార్లో పనిచేసేటప్పుడు మాకు పరిచయం ఉంది. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం, పేదవాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నాము, ఒక ఫౌండేషన్ ద్వారా లయన్స్ క్లబ్ ద్వారా మేము ఉన్నామని నిజంగా అది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పున్నారు, మాధవ సేవే మాధవ సేవ అని. మానవ యొక్క సేవ మాధవుడికి సేవ చేసినట్టే. మనం గుళ్ళకు పోతాం, ఎంతో డొనేషన్లు అన్నీ ఇంకోటి అన్నీ ఇస్తాం. అది ఒక ఎత్తు. పేదవాళ్ళకి మనం దగ్గరగా వాళ్ళ అవసరాలను తీర్చడం అనేది ఒక ఎత్తు. ఇది మన ఇప్పుడుండే నేచర్లో ఉన్న టైం అంతా మన ఇంటికి వివిధ కార్యక్రమాలు సరిపోతుంది. ఈ టైంలో కూడా కొంతమంది పెద్దలు పేదవాళ్ళని మనం దగ్గరగా వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం ఉండదు. వాళ్ళకి కంటి వైద్యం చేయాలంటే చాలా చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మనిషికి కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మనం తాత్సారం చేస్తే జీవితకాలం ఇబ్బంది పడతాం. అటువంటి వాటిల్లో ముఖ్యమైన మానవుడికి కావాల్సింది కళ్ళు. ఇది వీళ్ళ లయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కమిటీకి, అధ్యక్షులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు స్థానిక శివాలయం దగ్గర నాగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నేత్ర చికిత్సా శిబిరం జరుపుతున్న లయన్స్ క్లబ్ వారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన టౌన్ ప్రెసిడెంట్ టీడీపీ ఆకుతోటి రమేష్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ కూడా, వారికి అందరికీ నా ధన్యవాదాలు. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం ఏ విధంగా కావాలనో తీసుకుంటున్న ఈ సమయంలో దాతలకి మరియు డోనర్లకి, సేవ చేసే మిగతా కార్యకర్తలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా నేను శివాలయం చైర్మన్ అయినప్పటి నుంచి ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశం, గుడి ద్వారా బడి ద్వారా సేవా కార్యక్రమాలని, వ్యక్తిత్వ వికాసాన్ని, వ్యక్తి నిర్మాణాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దీని వేదికని శివాలయంగా మార్చుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పేషెంట్లకి అందరికీ కూడా చిన్న విన్నపం, అందరూ వరుస క్రమంలో ఉండి అందరికీ అందిస్తున్న ఈ శిబిరాన్ని